ఉమ్మడి మహబూబ్ నగర్ శాసన మండలి ఉప ఎన్నిక కౌంటింగ్కు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మహబూబ్ నగర్ ప్రభుత్వ బాయ్స్ జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. మొత్తం 1439 ఓటర్లకు గాను 1437 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుండగా ఆ ప్రక్రియ ముగిసే వరకు పాలమూరులో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ రెడ్డి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి. శోభన్, మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. రేపు ఉదయం 8 గంటల నుంచి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే దీనికి సంబంధించి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ బాయ్స్ జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ 2 నెలల క్రితమే పూర్తి కావాల్సి ఉంది. అయితే ఆ సమయంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్నందున ఈసీ అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కౌంటింగ్ ని 2 నెలలకు వాయిదా వేయడం జరిగింది. గత ఏప్రిల్ 2వ తేదీన జరగాల్సినటువంటి కౌంటింగ్ ను 2 నెలలు జూన్ 2వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్నందున ఆ రిజల్ట్ వస్తే పార్లమెంట్ ఎన్నికలపై ఆ ప్రభావం ఉంటుందని చెప్పి భావించినటువంటి ఈసీ ఈ కౌంటింగ్ ని 2 నెలలకు వాయిదా వేయడం జరిగింది. రేపు ఉదయం 8 గంటలకు ఈ యొక్క కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీరంతా కూడా తమ ఓటు హక్కును ఇందులో వినియోగించుకున్నారు. మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి 1439 మంది ఓటర్లు ఈ యొక్క లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్నారు. అయితే 1437 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ యొక్క లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఈ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 3 అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మన్నెట్ జీవన్ రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ ఉన్నారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. కౌంటింగ్ బ్యాలెట్ పద్ధతిన ప్రాధాన్యత క్రమంలో జరిగినటువంటి ఓటింగ్ కేవలం 1439 బ్యాలెట్ ఓట్లు ఉండడం వల్ల ఇది కేవలం 2.5-3 గంటల్లోనే ఫలితం వచ్చేటటువంటి అవకాశం ఉంది. శోభన్. రైట్ నరేష్, థ్యాంక్ యూ.